కొంతమంది అయితే వారి పనుల్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. కానీ మనమైతే మనకున్న పనులను కూడా కొంచెం పక్కన పెట్టి దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధన చేసే ఒక అమూల్యమైన అనుభవాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడండి. నిజంగా ఆయన సన్నిధిలో గడుపుట ఎంతో ఆశీర్వాదదాయకమైన విషయం. కనుక ఈ రోజున కూడి ఉన్న మీ అందరితో దేవుడు మాట్లాడతాడని నేను తలస్తున్నాను. ఎందుకంటే దేవుడు వాక్యం ద్వారా నా జీవితాన్ని దర్శించాడు కాబట్టి ఇక్కడ కూర్చున్న మీ అందరితో కూడా ప్రభువు తన వాక్యం ద్వారా మాట్లాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ప్రభువు మనతో వాక్య రూపిగా ఉండి మాట్లాడుతున్నప్పుడు వినగలిగే మనస్సును, గ్రహించే మనస్సును, వినే చెవులు దేవుడు మనకు ప్రసాదించాలని ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని వినాలి. నేను చెప్తున్నాను, దేవుని వాక్యాన్ని వినేటప్పుడు ప్రార్థనాపూర్వకంగా లేకపోతే దేవుని వాక్యం మన హృదయంలో విత్తబడకుండా మన హృదయంలోకి రకరకాలైన ఆలోచనలు సాతానుడు తీసుకొచ్చి ఆ వాక్యాన్ని పక్కదోవకు పట్టించడానికి ఎన్నో పరిస్థితులు ఉంటాయి. కనుక నేను చెప్పే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, వాక్యము వినేటప్పుడు మన మనస్సంతా దేవుని సన్నిధిలో ఏకాగ్రతతో నిండిపోయి ఉండాలి. దేవుని వాక్యం మీదే మన మనసంతా ఏకాగ్రతతో నిండినప్పుడు ఇట్స్ డెఫినెట్లీ దేవుడు ఖచ్చితంగా ప్రతి మనుష్యునితో దేవుని సంఘములో మాట్లాడతాడండి. ఈ రోజున చాలామంది దేవుని మందిరానికి వస్తున్నారు కానీ దేవుని స్వరాన్ని వినట్లేదు. చాలామందికి దేవుని స్వరం వారికి పట్టట్లా. వాళ్ళు ఎందుకు వస్తున్నారో వాళ్ళకు కూడా తెలియని పరిస్థితులు వాటిల్లుతున్నాయి. కనుక ప్రతి సంఘానికి వచ్చే ప్రతి వ్యక్తి కూడా ఇలా తలంచాలి, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుని స్వరాన్ని నేను వినాలి, కనుక దేవుని సన్నిధిని నేను సమీపించాలి అనే ఒక ఆసక్తితో కూడిన మనస్సు మనకి ఎప్పుడైతే ఉండదో నిజంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని దేవుని సంఘంలో మనం వినటం అనేది సాధ్యపడదండి. అందుకే ఈరోజు ప్రత్యేకంగా ఒక వాక్య భాగాన్ని చదువుకొని మన ధ్యానాన్ని ముందుకు కొనసాగిద్దాం. రండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని మీరు ఒకసారి తీయటానికి ప్రయత్నించండి. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా నన్ను ఆ మాట మీద ఆకర్షించాడు. నిజంగా మన సంఘములో అవసరమైన మాట అని నేను అనుకుంటున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం ఒక్కసారి చదువుదామా అమ్మా. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. అక్కడ మరలా చదువుదాం మాటని. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వస్తుందని ప్రభు చెబుతున్నాడు. దేవుని పరిశుద్ధ సన్నిధిలో చేరిన మనందరం విధేయులుగా ఉండాలి కానీ అవిధేయులుగా ఉండరాదు. అందుకే దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో చేరిన నేను ఈరోజు మన వాక్య ధ్యానానికి అంశాన్ని ఇలా పెట్టడం జరిగింది. నిజంగా అవిధేయత వల్ల కలిగిన నష్టాలు, విధేయత వల్ల కలిగే లాభాలు. నిజంగా అవిధేయత వల్ల ఒక మనిషి మీదకు వచ్చే కొన్ని నష్టాలు లేదా కొన్ని భయంకరమైన విపత్తులు అవి ఎంత దారుణంగా ఉంటాయో దేవుని వాక్య ఆధారంగా మనము కొన్ని విషయాలు ఆలోచింపవలసిన వారమై ఉన్నాం. కనుక అవిధేయత వలన కలిగిన నష్టాలు, విధేయత వల్ల కలిగిన లాభాలు. కనుక ఈ వాక్యాన్ని నిజంగా పరిశుద్ధాత్మ సహాయంతో మనందరం ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. అవిధేయత అనే మాటకు, అవిధేయత అనే పదానికి అర్థం ఏంటంటే
అవిధేయత అంటే ఆ మాటను వ్యతిరేకించుట. వాస్తవానికి చెప్పాలంటే అవిధేయత అనే మాటకు ఉపయోగించబడిన ద రైట్ వర్డ్ ఏంటంటే ఏందంటమ్మా, మాటను వ్యతిరేకించుట, లేదా మాట వినకపోవుట, లేదా చెప్పినది చేయకపోవుట. ఈ 3 పదాలు కూడా అవిధేయతకు గుర్తుగా ఉన్నాయి. ఏమేంటి? అవిధేయత అనే మాటకు అర్థం ఏంటి? మాటను వ్యతిరేకించు. ఏదైనా చెప్పామనుకో అది చేయకపోవటం అవిధేయత. ద సెకండ్ వన్, మాట వినకపోవటం. ఎన్నైనా చెప్పుకుంటారు, నా పాలసీ, నా విధానాన్ని మార్చుకొని నేను ఇంతే. షీఈ్ వెరీ డేంజర్, అత్యంత ప్రమాదకరమైనది ఇది. మూడవది, చెప్పినది చేయకపోవటం. ఇది చెయ్యి అంటే అది చేయకపోవటమే అవిధేయత. ఈ 3 పదాలలో ఇది బైబిల్ డిక్షనరీ ఇచ్చిన అర్థం అవిధేయత అనే మాటకు. నిజంగా దాని యొక్క వివరణాత్మకమైన పదాలు ఇవి. మాటను వ్యతిరేకించుట, మాట వినకపోవుట, మాట చెప్పినది చేయకపోవటం. కనుక ఈ విధానములో కొనసాగుతున్నావంటే నువ్వు ఖచ్చితంగా ఎవరంటే నువ్వు అవిధేయురాలివే, నువ్వు అవిధేయుడివే. నువ్వు అవిధేయుడవే, అవిధేయత కలిగిన వ్యక్తివే అంటే బహుశా తప్పు కాదేమో. ఈరోజున ప్రాముఖ్యంగా ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలు అవిధేయత కొంతమంది చూపించారు. వారి మీదకి వచ్చిన నష్టాలు కొన్ని ధ్యానం చేయటానికి దేవుని ఆత్మ సహాయం ద్వారా మనము ముందుకు మన ధ్యానాన్ని కొనసాగిద్దాం. నిజంగా నెంబర్ 1, మొట్టమొదటిగా బైబిల్ గ్రంథములో దేవుని మాటకు, దేవుని చెప్పిన దాన్ని చేయకపోవట, దేవుని మాటను వ్యతిరేకించుట, దేవుని మాట వినకపోవట చేసిన ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం ఎవరై అంటే ఆదాము, హవ్వ. ఒక్కసారి మీరు ఈ మాటలు తీయాలని దేవుని సేవకునిగా మీకు నేను తెలియజేస్తున్నాను. దయచేసి ఈ మాటలు కోస్త మనం జాగ్రత్తగా ఆలోచింపవలసిన వారమై ఉన్నాం. ఆదాము హవ్వల అవిధేయత. దేవుడు ఆ తోట చెట్ల ఫలములలో మీరు దేనినైనా నిరభ్యంతరంగా తినచ్చు, కానీ మంచి చెడ్డలను, తెలివితేటలనిచ్చు ఈ వృక్ష ఫలములను మీరేం చేయకూడదు, తినకూడదు. ఒకవేళ మీరు తిన్నారంటే దినమునే మీరు నిశ్చయముగా సచ్చెదరు. దేవుని సంగమా, అలాగే ఈ ఆన్లైన్లో వాక్యం వింటున్నా మీకు నేను చెప్తున్నాను మాట ఏంటంటే, నిజంగా అవిధేయత దేవునికి అసహ్యతను పుట్టించే లక్షణం. నేను అనుకుంటున్నాను చాలాసార్లు మన జీవితాలలో ఆదాము అవ్వల వలె ఎన్నోసార్లు ఈజ్ ఎ నెంబర్ ఆఫ్ టైమ్స్ దేవుని మాటకు అవిధేయతను చూపించి నష్టపోయిన పరిస్థితులు మన జీవితంలో కోకొల్లలుగా ఉన్నాయంటే బహుశా తప్పు కాదేమో. కనుక వీరేం చేశారంటే ఆదాము హవ్వలు అవిధేయత చూపించారు. చూడండి ఒకసారి వాళ్ళు చూపించిన అవిధేయత చూద్దాం. ఒకసారి దేవుని ఆత్మ సహాయంతో చూద్దాం. చూడండి ఒకసారి జెనసిస్ చాప్టర్ 3, ఆదికాండం 3వ అధ్యాయాన్ని మీరు ఒకసారి తీయాలని దేవుని సేవకునిగా నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. దయచేసి వాక్యాన్ని మీరు చదవాల. ఆదికాండము 3వ అధ్యాయం మీరు ఒకసారి తీస్తే 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుదామండి. అందుకాయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియగా నేను తింటినెను. అసలు చూడండి, తను చేసిన అపరాధాన్ని తన భార్య మీదకి అలా నెట్టేస్తున్నాడండి.
ఏమంటున్నాడు? అసలు నేను ఇది తినటానికి కారణం ఎవరు? హవ్వమ్మ. కనుక నువ్వు నాకిచ్చిన హవ్వమ్మ. ఫస్ట్లో హవ్వమ్మ ఇచ్చినప్పుడు ఇతను ఏమన్నాడండి? ఆదాం ఏమన్నాడు? ఆయన నా ఎముకలలో, చూడండి 23వ వచనంలో ఏమన్నాడు చూడండి అయ్యగారు. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములలో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిన గనుక ఇది నారి అనబడును. ఇప్పుడు ఆయన పాట పాడాడు. ద ఫస్ట్ సింగర్ బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి గాయకుడు ఆదాము. నిజంగా ఈ ఆదాము చూడండి, ఆదాము జీవితాన్ని పరిశీలన చేయండి, ఆదాము జీవితాన్ని గురించి అవగతం చేయండి. మీకు ఎంత స్పష్టంగా కనపడుతుందంటే అతను ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడు తనకు సాటి అయిన సహాయాన్ని దేవుడు ఇస్తే, నా మాంసంలో మాంసము, నా ఎముకల్లో ఎముకని కీర్తన పాడిన ఈ ఆదాము ఏమంటున్నాడు తెలుసా? ఇప్పుడు ఆ ఆజ్ఞ అనేది ఆదాముకు ఒక్కడికే చెప్పాడా, లేకపోతే హవ్వమ్మకు కూడా చెప్పాడా? హవ్వమ్మకి ఆదాముకి ఇద్దరికి చెప్పాడు ఆజ్ఞ. ఈ తోట చెట్లు ఫలాలు తినొద్దు అని ఇద్దరికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు వీరిద్దరూ ఏం చేయాలి? దేవుని ఆజ్ఞకి లోబడాల, లోబడి జీవించాల. కానీ ఆ అవ్వమ్మకేమో అది ఆకర్షణీయంగా కనపడితే సాతాను చేతను మోసం చేస్తే ఆ చెట్టు ఫలాన్ని కోసుకొని ఆమె తిని అయ్యగారికి తీసుకొస్తే, ఎంత పని చేసావు బుద్ధిహీనురాలా, అసలు నువ్వు ఇట్లా చేయొచ్చా, పక్కన పడేయాలి. ఆయన అబ్బా నా భార్య తీసుకొచ్చింది కాబట్టి ఆయన ఏం చేశాడు? అది తినేసి, ఇప్పుడు దేవుడు వచ్చి అడుగుతుంటే ఏం చెబుతున్నాడు ఆయన? నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే. అంటే ఒక చేసిన తప్పు మరొక వ్యక్తి మీదకి నెట్టేయటం చాలా తేలికండి. నువ్వు తప్పు చేస్తావు, నీ భార్య మీదకి నెట్టేస్తావు. నువ్వు తప్పు చేస్తావు, నీ భర్త మీదకి నెట్టేస్తావు. ఇప్పుడు హవ్వమ్మ అదే చేసింది. ఇప్పుడు చూడండి, తినొద్దు అన్నారు ప్రభువు, కానీ వీరిద్దరూ తిన్నారు. ఇది అవిధేయత విధేయత అండి? మీరు చెప్పండి, అందరూ చెప్పాలి నాకు. అవిధేయత, అవునా కదా? ఎస్ అన్నో? ఎస్. ఇది 100% అవిధేయతే. ఈ అవిధేయత వలన వీరిద్దరి మీదకి వచ్చిన నష్టాలు ఏంటో తెలుసా కొన్ని? ఇప్పుడు వాటిని ధ్యానం చేద్దాం. బహుశా ఇవి ఎప్పుడు మనం ధ్యానం చేయలేదు. ఇప్పుడు వారు తినొద్దు అని దేవుడు చెప్పిన మాటకు వాళ్ళ అవిధేయత చూయించడం ద్వారా వాళ్ళకు వచ్చిన మొట్టమొదటి నష్టము లేదా కీడు ఏంటంటే 16వ వచనాన్ని ఒకసారి మీరు చూడండి అమ్మా. ఆయన స్త్రీతో నీ ప్రయాసము, నీ అప్పటి వరకు ఏమి లేదు, గర్భవేదన లేదు. కేవలం ఆమె చేసిన ఆ పాపాన్ని బట్టి, అవిధేయతను బట్టి గర్భవేదన కలిగింది. నాకు తెలుసండి, అన్ని రకాలైన బాధల కంటే మించిన వేదన ఏంటంటే ఒక స్త్రీ డెలివరీ అవ్వటం అనేది చిన్న వేదన కాదు. ఒక మాటలో చెప్పాలంటే చచ్చిపోయి మళ్ళా బ్రతకటమేనండి ఒక బిడ్డకి జన్మనివ్వటం అంటే. ఎంత వేదనో తెలుసా, ఎంత బాధో తెలుసా, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితో తెలుసా. కనుక మొట్టమొదటి అప్పటి వరకు వారి జీవితం చాలా సమాధానయుక్తంగా సాగింది. కానీ వారు చూపిన అవిధేయతను బట్టి, వారు చూపిన అవిధేయత కార్యాన్ని బట్టి ఆమె గర్భం వేదనతో నిండింది. ఆ వేదనే ఈరోజు ప్రసవించే ప్రతి స్త్రీ కాడికి అది సమీపించింది. ద సెకండ్ వన్, ఆ పాపం వల్ల వచ్చిన నష్టం ఏంటో తెలుసా? 3:17 ఒకసారి చదవండి. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము. ఇప్పుడు చూడండి, సెకండ్ కీడు, రెండవ నష్టం ఏం జరిగిందండి? అక్కడ భూమి శపించబడింది. ఒకటి, స్త్రీకి వేదన కలిగింది గర్భానికి. ద సెకండ్ వన్, రెండవది ఏం కలిగిందండి? భూమి లేదా నేల శపించబడింది. శపించబడింది, శపించబడింది, శపించబడింది. ఇట్స్ థర్డ్ వన్,
మూడవది ఏంటి? 3:17 మరలా అదే చదువుదాం మనం ఒకసారి. ఆయన నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోనే నీ బ్రతుకు దినములన్నీ దాని ఇప్పుడు చూడండి, మనిషికి ఆ రోజు నుంచి దేనికి అతని మీదకి వచ్చిన మూడవ భయంకరమైన నష్టం ఏంటండి? ప్రయాసం. అంతటి వరకు వారు ఏదేని వనములో నిజంగా ఎంత ఆనందదాయకంగా కొనసాగిన వారి జీవితం ప్రయాసతో నిండిపోయిందండి ఈ రోజున. ఆ రోజున మొదలైన ఆ ప్రయాస నేటి వరకు కొనసాగుతూనే ఉంది. అందుకే ఎన్ని రోజులంట ఈ ప్రయాస? మనిషి పుట్టిన కాడ నుంచి చచ్చిపోయేదాకా ప్రయాస పడాల్సిందేనండి. నోట్లో కూడిపోవాల్సిందంటే, నోటిలోనికి అన్నం పోవాలంటే అతడు ఎంత కోటీశ్వరుడైనా, లక్షాధికారైనా, ఎన్ని $1,000,000 అధినేత అయినా అతను ఖచ్చితంగా ప్రయాస పడాల్సిందే. ప్రయాస. గర్భానికి వేదన కలిగింది, భూమి శపించబడింది. బట్ సేమ్ టైం ఏమైంది? ప్రయాసతో నిండిపోయారండి వారి జీవితం కాలమంతయు. 19వ వచనాన్ని ఒకసారి చూడండి అమ్మా. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము. పంట పండించే రైతైన చెమట కారకుండా పంట పండించగలడా? చేత కాదు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎన్ని నష్టాలేనండి. నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందు. ఎంత బాధాకరమైన విషయం. చెమటతో నిండిపోతుంది ఈ రోజున. తర్వాత నెక్స్ట్ 3:19 మరలా చదువుదాం అదే వచనాన్ని. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందు. ఎలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి నువ్వేమైపోతావు? మన్నైపోతావు అన్నాడు. ఇక్కడ మరణం వచ్చిందండి. ఇక్కడ మరణదండన. దేవుని మాటకు విధేయత చూపించకపోతే, దేవుని మాటకు అవిధేయులైన ఈ ఆదాము హవ్వమ్మ మీదకి వచ్చిన మరొక నష్టం ఏంటండి? మరణ మృదంగం మోగింది వాళ్ళ మీద. బహుశా వాళ్ళు మంచి చెడ్డలను తెలివితేటలను ఇచ్చి ఆ వృక్ష ఫలాలు బహుశా వాళ్ళు తినకపోతే వాళ్ళ జీవితంలో మరణమే ఉండేది కాదేమో. మరణం ఎందుకు వచ్చిందయ్యా అంటే, దేవుని మాటకు అవిధేయత చూపుటను బట్టి వారి జీవితంలోకి మరణం వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఎన్ని వచ్చినాయమ్మా? స్త్రీ గర్భవేదన అన్నాడు, భూమి శపించబడింది, ప్రయాసము జీవితకాలం అంతా, చెమట కార్చి ఆహారము తిందు అన్నాడు. తర్వాత మరణదండన మోగిందండి అక్కడ. తర్వాత నెక్స్ట్ 3:24 చూడండి ఒకసారి. అప్పుడు ఆయన ఆదాముని ఏం చేశాడండి? తోటలో నుండి వెళ్ళగొట్టబడ్డాడండి. అతను సారవంతమైన తోటలో నుంచి, ఏదేను తోటలో నుంచి ఆదాము ఏం చేయబడ్డాడు? వెళ్ళగొట్టబడ్డాడు. నిజంగా దేవునికి అవిధేయత చూపించే ఏ మనుష్యుడు కూడా దేవుని సన్నిధిలో నిలుచుటకు అతనికి అర్హత లేదు. ఆనాటి కాలంలో దేవుడు ఏదేను వనములో నుంచి వారిని ఏం చేశాడంటే వెళ్ళగొట్టాడంట. 3:24 మరొకసారి చదివితే, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవ వృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న అగ్ని జ్వాలలను ఏం చేశాడంట? నిలవబెట్టాడు. అంటే జీవవృక్ష ఫలాలు తినే భాగ్యాన్ని వీరు పోగొట్టుకున్నారండి. ఎస్,
జీవ వృక్ష ఫలాలను భుజించే యోగ్యత వీళ్ళకు దూరమైపోయింది. కనుక జీవ వృక్ష ఫలాలు భుజించే ఆ మంచి పరిస్థితి వారికి దూరమైపోయింది. అందుకే డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను చెప్తున్నాను, దేవుడు తన స్వరూపములో తన పోలికలో సృష్టించుకున్న ఆదాము హవ్వనే దేవుడు విడిచిపెట్టలేదు అవిధేయత చూయిస్తే. నేను ఇలా చెప్తున్నాను, మీరందరూ దేవుని వాక్యానికి అవిధేయత చూపిస్తే దేవుడు మిమ్మల్ని వదిలిపెడతాడని మీరు అనుకుంటున్నారా? బట్ నేనైతే అనుకోవట్లేదు. దేవుడు ఆదాము హవ్వని విడిచిపెట్టలేదు. వారిని వెళ్ళగొట్టబడ్డారు, వారు మరణానికి అప్పగించబడ్డారు, జీవవృక్ష ఫలాలను తినే భాగ్యాన్ని పోగొట్టుకున్నారు. భూమి శపించబడింది. అప్పటి వరకు లేని గచ్చ పొదలు, ముళ్ళ తుప్పలు భూమి మీద మొలవటం ప్రారంభమైనవి. హో ప్రభువా, ఎంత శాపగ్రస్తమైన పరిస్థితి ఇది! అతడు చేసిన ఒక్క అవిధేయతను బట్టి ఈ రోజున సర్వ మానవాళి మీద ఆ పాప ప్రభావం పనిచేస్తుందండి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇది చూడండి అమ్మా, దేవుడు మీలో చాలామందికి పిల్లలు ఉన్నారు. ఈ రోజున కానీ దేవుని మాటకు మీరు విధేయత చూపించకపోతే రేపు మీ మాటకి నీ బిడ్డలు విధేయత చూపించరు. నువ్వు దేవుని మాటకు లోబడకపోతే రేపు నీ బిడ్డలు నీకు మాటకు లోబడకపోతే ఆ తీవ్రత, ఆ మంట ఎలా ఉంటుందో తెలుసా? ఎవరికి చెప్పుకోలేవు. తలకాయ తీసుకెళ్ళి గోడకేసుకొని పొడుచుకోవాల్సిందే. నేను నిజమే చెప్తున్నా. కనుక ఈ రోజున చాలామంది దేవుని సన్నిధానంలో చేరి దేవుని సంఘానికి వస్తూ దేవునిని ఆరాధన చేస్తూ దేవుని వాక్యానికి ఈ రోజున చాలామంది ఏం చూపిస్తున్నారండి? అవిధేయత చూపిస్తున్నారు. హెచ్చరికిస్తున్నాడు ప్రభువు, జాగ్రత్త. అవిధేయత దేవుడు మన స్థానిక సంఘానికి దేవుడు దూరం చేయుగాక. ఆమేన్. అందరూ చెప్పండి, దేవుడు మన స్థానిక సంఘానికి దేవుడు అవిధేయత దూరము చేయుగాక. ఆమేన్. నిజంగా ద సెకండ్ వన్, రెండవ మాట, నిజంగా అవిధేయత చూపి నష్టపోయిన మరొక వ్యక్తి ఉన్నాడండి దేవుని వాక్యంలో. మొదటిగా ఆదాము, హవ్వ. ద సెకండ్ వన్, ఐగుప్తు దేశపు ఫరో. దేవుని మాటకు ఐగుప్తు దేశపు ఫరో ఏం చేశాడండి? ఆయన ఫోటో చూశారు ఎట్లా ఉందో? ఐగుప్తు దేశపు ఫరో ఏం చూపించాడు? అతను దేవుని మాటకు విధేయత చూయించాడమ్మా. ఏం చూయించాడురా? అవిధేయత చూయించాడు. చూడండి ఒకసారి నిర్గమాకాండాన్ని మీరు ఒకసారి తీయండి. 5వ అధ్యాయం తీయండి అమ్మా. ఎక్సోడస్, నిర్గమాకాండం 5వ అధ్యాయం 1-2 వచనాలు. పురుషుల్లో చదవండి అమ్మా, మీరు చదవండి కొంచెం. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవం చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిది. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు అసలు యెహోవా ఎవడు? ఏం మాట్లాడుతున్నాడండి అసలు ఫరో? అసలు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరగను, ఇశ్రాయేలీయులను. అసలు ఎంత కఠినాత్ముడు అంటే ఇతను! దేవుని వాక్కును పట్టుకొని మోషే వచ్చాడు, దైవజనుడైన మోషే వచ్చాడు. నా ప్రజలను పంపించండి, ఐగుప్తు దేశంలో నుంచి విడుదల పొంది అరణ్యములో వారు నాకు ఉత్సవము చేయాలా, వారు నాకు బలి అర్పించి నన్ను ఆరాధించాలి. మోషే, ఈ మాట వెళ్ళి ఫరోకు నువ్వు చెప్పంటే దేవుని వాక్య ప్రత్యక్షతను పట్టుకొని దైవజనుడైన మోషే ఎవరి ముందు నిలబడ్డాడండి? ఫరో ఎదుట నిలబడి నా ప్రజలను పోని అంటే
అసలు యెహోవా ఎవడో, నేను ఇశ్రాయేలీయులను పోనీయను. ఆ మాట అతను అన్నందుకు 9 తెగుళ్ళు మొదటిగా అతని మీదకి వస్తాయి. 9 తెగుళ్ళు మొదటగా దేవుడు 10వ తెగుళ్ళని అట్లా ఆపుతాడు. లాస్ట్ ఛాన్స్ 10వ తెగులు. మొదటి తెగుల్ని ప్రభు వాళ్ళ మీదకు పంపిస్తాడు. అమ్మో మీ దేవుడు గొప్పోడే, వెళ్ళిపోండి అంటాడు. మళ్ళా ఆగిపోతాం. 2వ తెగులు వెళ్ళిపోండి అంటాడు. మళ్ళా 3వ తెగులు వెళ్ళిపోండి అంటే ఆగిపోమంటాడు. వెళ్ళిపోయారు. అట్లా 9 సార్లు దేవుని మాటకు అవిధేయత చూపిస్తే ఇక 10వసారి దేవుడు వదిలిపెట్టాలనుకోలేదు అతన్ని. వచ్చిన శిక్ష ఏంటో తెలుసండి? నిర్గమాకాండం 12వ అధ్యాయం ఇప్పుడు తీయండి మీరు. దేవుడు నువ్వు చాలాసార్లు అవిధేయత చూపిస్తున్నప్పుడు దేవుడు నిన్ను ఊరుకుంటా ఉంటాడు. పానీలే, మనోడేలే, ఇంటాడులే. దేవుని సేవకుని మాట వింటాడులే. ఎంత నష్టపోయారండి అసలు. చూడండి అసలు ఫరో చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి ఈ శిక్ష. 10వ తెగులు ఇది. 10వ తెగులు ఇశ్రాయేలు మీదకి వచ్చే 10వ తెగులు. 9 తెగుళ్ళు అయిపోయి చాలా ఛాన్సెస్ ఇచ్చాడు, వినియోగించుకోలేదు. కానీ 10వ తెగులు చాలా భయంకరంగా ఉంది. 12వ అధ్యాయం 29 నుంచి కొన్ని మాటలు మనం చదువుదాం. చదవండి అయ్యా. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని, చాలా జాగ్రత్తగా మాటలు వినండి. సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు, ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలనందరినీ, పశువులు, తొలి పిల్లలన్నిటినీ యెహోవా ఏం చేశాడంటండి? హతము చేశాడంటండి. కంటిన్యూషన్. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ, ఐగుప్తీలందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒక్కటైనా లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టింది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇది చాలా భారంతో చెప్తున్న మాట. ఎందుకు ఐగుప్తు దేశములో మహాఘోష పుట్టిందండి? దేవుని మాటకి ఫరో అవిధేయత చూయించాడు. ఐగుప్తీయులు దేవుని మాటను వ్యతిరేకించారు. అసలు చూడండి, ఇంట్లో పుట్టిన జ్యేష్ఠ పుత్రుడు, జ్యేష్ఠ కుమార్తె చచ్చిపోతే ఆ ఇంట్లో మరణ మృదంగం మోగితే ఆ వేదన ఎంత శోక సముద్రమైందో ఆ కుటుంబాలకు మాత్రమే తెలిసిద్ది. కొన్నిసార్లు చెప్తా ఉంటాం, అయ్యా ఇది సరైన పద్ధతి కాదయ్యా, చెల్లెమ్మ ఈ మార్గం సరైంది కాదు, తమ్ముడు ఈ మార్గం సరైంది కాదు, ఈ మార్గంలో నష్టం ఉంది, దేవుని మాటకు విధేయత చూపించంటే ఏందన్నా విధేయత చూపించేది? ఇదే ఈజ్ బెటర్, ఇది చాలా మంచిగా ఉంది, ఇది చాలా ఆనందంగా ఉంది, ఇది చాలా ఆనందయుక్తంగా ఉంది ఈ మార్గం అని ఎంతమంది అండి రోజున దేవుని వాక్యానికి, దేవుని సన్నిధికి వ్యతిరేకంగా తయారవుతుంది ఈ రోజున లోకంలో. ఇది ఆశీర్వాదానికా? నేను ఒక కుటుంబానికి చెప్పాను. ఈరోజు మన సంఘంలో లేరులేండి, వాళ్ళు నాగబొమ్మ అని చెప్పాను. నేను చర్చికి రావద్దని చెప్పాను కూడా ఒకప్పుడు. నేను చెప్పాను, ఒకసారి నువ్వు దేవుని సంఘానికి వస్తున్నారు, మీరు చాలా ఖచ్చితంగా ఉండాలి. నేను వ్యక్తుల్ని పోగొట్టుకోవటానికైనా ఇష్టపడతా, కానీ సత్యంలో రాజీ పడితే అస్సలు సందేహించే విషయం. 2 సార్లు మాట్లాడు, 3 సార్లు చెప్పా, 4 సార్లు చెప్పా. ఇది దేవుని వాక్యం. మీరు చేసే ఆ పొరపాటు దేవుని సంఘమంతటి మీద పడుతుంది అంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటి? ఈ రోజుల్లో ఈ తప్పు చేయని వాళ్ళు ఎవరు ఉండారులే అన్నా. ఎంత సింపుల్గా కొట్టేశారండి. అసలు సమర్థించుకునే మనసు కాదు ఇది. ఇలాంటి వారి ద్వారా క్షేమం ఉంటుందండి దేవుని సంఘానికి. నేను నిజంగా చెప్తున్నాను, ఆ రోజు దేవుని సంఘాన్ని విడిచిపెట్టిన ఆనాటి నుంచి ఈ రోజుకి కూడా క్షేమం లేదు. ఎందుకంటే పాపములో ఉండేవానికి, దేవుని మాటకు అవిధేయత చూపించే వారికి క్షేమం ఎలా దొరికిద్దండి?
ఎలా దొరికిద్ది? ఒక ఆయనకి నేను చెప్తున్నాను, హాస్పిటల్లో పనిచేస్తాడు, పొదిల దగ్గర. నేను చాలాసార్లు చెప్పా తనకి, అక్కడ హాస్పిటల్లో ఉన్న మెడిసిన్ దొంగతనంగా తెచ్చి అమ్ముకుంటున్నాడు మెడికల్ షాపుల్లో. నేను చాలాసార్లు చెప్పా, ఇది అవి దేవునికి ఇష్టం లేని కార్యం, ఇది వద్దు, ఇది చాలా బ్యాడ్, ఇది చాలా చెడ్డది, ఇది వద్దు అని చెప్పా. వినలా. ఎందుకంటే దేవుని వాక్యాన్ని వినే స్థాయి ఈ రోజున చాలామంది ప్రజలకు లేదు. అలా అని చూడండి, అతి తక్కువ కాలంలోనే చాలా ఎక్కువ మొత్తాన్ని సంపాదించుకున్న డబ్బుని. ఇంకో విషయం తెలుసండి, వాళ్ళ కుమార్తెకి హార్ట్లో ఓల్ పెడితే ఒకేసారి 10 లక్షల రూపాయలు డబ్బులు అయిపోయినాయి. అంటే ఏంది, నువ్వు పాపం ద్వారా కూర్చుకున్న ఈ సొమ్మంతా 1 గంటలో ఖర్చు పెట్టేస్తాడు దేవుడు నీ చేత. నేను నిజమే చెప్తున్నాను. అసలు దేవుని మాటకు అవిధేయత చూపించే ఏది కూడా మన జీవితాల్లో ఉండటం మనకు అది క్షేమము కాదు. ఫరోకు దేవుడు చెప్పాడు, ఇశ్రాయేలులు అక్కడ ఉండటం క్షేమం కాదు, వాళ్ళని విడిచిపెట్టు, వాళ్ళని విడిచిపెట్టు, వాళ్ళని విడిచిపెట్టు, వాళ్ళని విడిచిపెట్టు. దేవుని మాటకు వారు ఏం చూపించారండి? అవిధేయత. అసలు శవము లేని ఇల్లు లేదంటండి ఐగుప్తు దేశంలో. సింహాసనాన్ని ప్రతిష్ఠించిన వారి కాడి నుంచి ఖైదీగా ఉన్న వారి ఇంటి వరకు ప్రతి ఇంటిలో మరదనం, మృదంగ రోదనే. వై? ఎందుకని ఈ పరిస్థితి, దుస్థితి ఎందుకు ఏర్పడింది? ఎందుకు ఈ స్థాయికి దిగజారిపోయారు వీళ్ళు? అంటే దేవుని మాటకు వారేం చూపించారమ్మా? ఇప్పుడు చూడండి, దేవుని మాటకు అవిధేయత చూపించిన ఈ ఫరో వల్ల ఐగుప్తి దేశములో ఉన్న ప్రతి జ్యేష్ఠ పుత్రుడు చచ్చిపోయాడండి. ప్రతి జ్యేష్ఠ పుత్రిక చనిపోయిందండి. ఇది చాలా బాధాకరమైన విషయం. అందుకే దేవుని సంఘమా నేను మీకు చెప్తున్నమాట, అవిధేయత వల్ల వచ్చిన నష్టం చాలా భయంకరమండి. ఇట్స్ థర్డ్ వన్, 3వ మాట. దేవుని మాటకు అవిధేయత చూపించిన ఆదాము, హవ్వ వారు ఏం సంపాదించుకున్నారండి? దేవుని మాటకు అవిధేయత చూపించిన ఐగుప్తు దేశపు యొక్క ఫరో. ఇట్స్ థర్డ్ వన్. దేవుని మాటకు అవిధేయత చూపించిన మోషే ఏం చూపించాడండి? ఆ పిక్చర్ చూడంగానే మీకు ఒక విషయం అర్థమై ఉంటుంది. ప్రభు ఏం చెప్పాడు అక్కడ? ఒకసారి సంఖ్యాకాండం అందిస్తారా? ప్లీజ్. సంఖ్యాకాండం 20వ అధ్యాయం మీద తీస్తే వచ్చినాను ఒకసారి మనం చదువుదాం. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయెను. కంటిన్యూషన్. తరువాత మోషే అహరోనును ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. సమాజమును, పశువులను వాటిని ఏం చేశారండి? త్రాగేశారు. ఇప్పుడు చూడండి, దేవుడు ఏం చెప్పాడంటే, మీరు మాట్లాడయా బండతో అన్నాడు. ఈ బండ ప్రభు అయిన యేసుక్రీస్తు కనుక మాట్లాడు అంటే ఆయన చేతిలో ఉన్న ఆ కర్ర తీసుకొని ఏం చేశాడండి? కొట్టాడు. ఇక్కడ ఒకటి కొట్టాడు, రెండవది ఇశ్రాయేలును ఏమన్నాడు తెలుసా? ద్రోహులారా అన్నాడండి. ద్రోహులారా వినండి అన్నాడు. ద సెకండ్ వన్, కర్రతో ఆ బండను కొట్టడం జరిగింది. ఈ బండను కర్రతో కొట్టుట ద్వారా వచ్చిన నష్టము, కీడేంటో తెలుసా? 24 వచ్చిన చదవండి ఇప్పుడు మీరు. అది అక్కడ వచ్చిన నష్టం. అహరోను తన పితరులతో చేర్చబడెను. ఎలయనగా మెరీబా నీళ్ళ యొద్ద మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసిదిరి గనుక నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు.
దేవుని మాటకు అవిధేయత చూపించడం ద్వారా మోషే కనానును పోగొట్టుకున్నాడండి. కనాను పాలస్తీనా దేశాన్ని, లేదా పాలు తేనెలు ప్రవహించు సస్యశ్యామలమైన సారవంతమైన దేశాన్ని అతడు ఏం చేశాడు? పోగొట్టుకున్నాడండి. అమ్మా, దేవుని మాటకు జస్ట్ కొంత అవిధేయత తను చూపించాడు. మాట్లాడన్నాడు, వాళ్ళు సనుగుతుంటే తట్టుకోలేక కర్ర తీసుకొని కొట్టాడు. ఇప్పుడు చూడండి, కొట్టినా కానీ నీళ్ళు వచ్చినా లేదా? వచ్చినాయి. కానీ దేవుని ఆజ్ఞను మటుకు, దేవుని మాటను మటుకు అతను ఖచ్చితంగా మీరాడా మీరలేదంటే 100% అతను దేవుని మాటను మీరాడండి. దేవుని ప్రజలారా, దేవుని సంఘమా, దేవుని పరిశుద్ధ సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ నేను చెప్తున్న మాట ఏంటంటే, ఈ మోషే దేవుని సన్నిధిలో అవిధేయత చూపుట ద్వారా అతడు కనాను ప్రాంతాన్ని పోగొట్టుకున్నాడండి. వాగ్దత్త దేశంలో అడుగుపెట్టే యోగ్యత అతనికి లేకుండా పోయింది. మీరు అనుకుంటారు, ఈ చిన్న అవిధేయతే కదన్నా, ఎంత అవిధేయత అండి! ఇశ్రాయేలు చేసిన పాపంతో పోలిస్తే అసలు మోషే చేసిన పాపం పెద్ద పాపమా? కానీ దేవుడు అతను చూపిన చిన్న విధేయతను బట్టి అతన్ని నువ్వు ఆగిపో అన్నాడు. నేను చెప్తున్నానమ్మా, ఈ రోజున సంఘంలో కనిపిస్తున్న మీలో చాలామంది రేపటి రోజున పరలోకంలో మీరు కనపడకపోయారనుకో, మనంత దుర్భరమైన బతుకు ఇంకొకరికి ఉండదంటే బహుశా తప్పు కాదేమో. కనుక అతను చూపిన చిన్న అవిధేయతను బట్టి కణాన్ని పోగొట్టుకుంటే, మనం చూపే అవిధేయతను బట్టి దేవుని పరలోకాన్నే కోల్పోయే అవకాశాలు ఉంటాయి. అందుకే అది చాలా ప్రమాదకరమైంది అవిధేయత. నెంబర్ 4, 4వ మాట, దేవుని మాటకు అవిధేయత చూపిన ఆదాము హవ్వ. ద సెకండ్ వన్, దేవుని మాటకు అవిధేయత చూపించిన ఫరోయ్. మూడవది మోషే యొక్క అవిధేయత. వీళ్ళకి నష్టం జరిగింది. ద ఫోర్త్ వన్, 4వది ఆకాను యొక్క అవిధేయత. ఎక్కడున్నాడు అయ్యగారు? యెహోషువ గ్రంథాన్ని మీరు ఒకసారి తీయండి. 6వ అధ్యాయాన్ని మీరు ఒకసారి తీయటానికి ప్రయత్నించండి. జాషువా చాప్టర్ 6. ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరిన వీరు యోర్దాను ఆవలి బాగున మోషే ఆగిపోతే, అక్కడి నుంచి నాయకత్వపు బాధ్యతలను స్వీకరించిన మోషే నాయకత్వంలో వారు యోర్దాను నది దాటి యెరికో పట్టణానికి సమీపమై, యెరికో పట్టణం పైన వారు అద్భుతమైన విజయాన్ని వారు సంపాదించుకోవటం జరిగింది. అయితే దేవుడు ఏమన్నాడంటే, ఈ ఐగుప్తి దేశం నుంచి బయలుదేరిన ఇశ్రాయేలుతో ప్రభు చెప్పిన మాట, యెరికో పట్టణములో ఉన్న బంగారాన్ని మీరు పట్టుకోవద్దు, అక్కడున్న వెండిని మీరు తీసుకోవద్దు, అక్కడున్న వస్త్రాలను మీరు పట్టుకోవద్దు, అది శాపగ్రస్తమైంది యెరికో పట్టణం అని దేవుడు చాలా క్లారిటీగా చెప్పాడు. చూడండి ఒకసారి 19వ వచనాన్ని మీరు ఒకసారి తీస్తే, 6వ అధ్యాయం యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 19, 18 కూడా చదువుదామమ్మా, బాగుంటుంది. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులే. అంటే యెరికో పట్టణాన్ని ప్రభువు శపించాడు. ఆ శపితమైన దానిని మీరు పట్టుకోవద్దు, ఒకవేళ పట్టుకుంటే మీరు శాపగ్రస్తులు అయిపోతారు అన్నాడు. కంటిన్యూషన్, ఇశ్రాయేలులో పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగుజేయుదురు కనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారము ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్టమగును, యెహోవా వాటిని యెహోవా ధనాగారములో ఉంచవలెను. 36వ వచనాన్ని మీరు ఒకసారి తీస్తే, ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించెను, ఎవడు యెరికో పట్టణమును కట్టించ పూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును, వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును, దాని తలుపులను నిలవనెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును. యెహోషువకు తోడయుండెను గనుక అతని కీర్తి దేశమంతటను వ్యాపించెను. ఇక్కడ చూడండి చాలు, దేవుడు అసలు యెరికో పట్టణాన్ని టచ్ చేయొద్దంటే
ఆకాన్ ఏం చేస్తారంటే కొంత దొంగతనం చేస్తారండి. బంగారు పెద్ద కమ్మె కూడా దొరికింది. ఎంతలో పెద్ద కమ్మె కూడా దేవుడు చెప్పాడు, వద్దురా నాయన, అది నీ సొమ్ము కాదు, నీకెందుకు అది అన్నాడు. అసలు ఇన్ని లక్షల మంది ఇశ్రాయేలీయులు ఉంటే అంతమంది కళ్ళు ఎలా కప్పాడు నాకు అర్థం కాలేదండి. అసలు అంత రహస్యంగా తీసుకున్నాడు, వస్త్రాన్ని తీసుకున్నాడు, వెండిని తీసుకున్నాడు, తన డేరాలో దాచిపెట్టాడు. వీరు హాయి పట్టణం మీద యుద్ధానికి వెళ్తే హాయి పట్టణం మీద యుద్ధానికి ఓడిపోతారండి ఇశ్రాయేలీయులు. గొప్ప గొప్ప రాజులైన ఓగు, సీహోను రాజులను సైతం మట్టి కరిపించిన ఇశ్రాయేలీలు, అమాలేకీలు వాళ్ళను సైతం గడగడలాడించిన ఇశ్రాయేలు ఒక చిన్న పట్టణం అండి. మన తరులుబాటు ఉంటుందేమో హాయి పట్టణం. ఈ పట్టణం మీద ఇశ్రాయేలు ఓడిపోయారండి. ఎందుకు ఓడిపోయారంటే అవిధేయుడు ఉన్నాడు వాళ్ళ మధ్యలో. దేవుడు వద్దు అని చెప్పాడు. అప్పటికి యెహోషువ ఎందుకు ఓడిపోయామని అతను జుట్టు బిక్కొని, వస్త్రాలు చింపుకొని, గోని పట్ట కట్టుకొని, బూడిదలో కూర్చొని శోకండాలు పెట్టి ఏడుస్తుంటే ఆకాను వచ్చి, నేనేగా తప్పు చేసిందయ్యా, నన్ను క్షమించండి, నా వల్లే దేవుడు మీతో రాలేదని ఇతను ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోవాలా? యెహోషువ ప్రార్థన చేస్తుంటే యెహోషువతో దేవుడు మాట్లాడాడు, మీలో ఒకడు నాకు అవిధేయత చూయించాడు. 12 గోత్రాల వారిని యెహోషువ నిలబెట్టాడు. ఒక్కొక్క గోత్రాన్ని లెక్క పెడుతూ వచ్చాడు. వాళ్ళ మీద అనుసరిస్తుంటే వాళ్ళల్లో ఆకాన్ని దేవుడు ఆత్మతో నింపబడిన యెహోషువ ఆకాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడండి. నిజంగా చెప్పు, ఈ దొంగతో నువ్వే చేసావంటే అతను ఏమన్నాడు చూడండి. 27వ అధ్యాయం 21వ వచనం, 20వ వచనం కూడా చదువుదాం. ఆకాను 7వ అధ్యాయం 20వ వచనం. యెహోషువ ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. ఇప్పుడు చూడండి, ముందుగానే అతను ఒప్పుకోవచ్చు కదా. యెహోషువ పట్టుకున్న తర్వాత ఒప్పుకున్నాడండి అతను. క్షమాపణ ఉంటుందా? క్షమాపణ లేదు. ఇప్పుడు చూడండి, కంటిన్యూషన్ చదవండి అన్న. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైన వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి నేను తీసుకున్నా. ఎక్కడున్నాయి అంటే ఇదిగో నా డేరా మధ్య భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నది అని ఉత్తరం ఇచ్చి ఒప్పుకొనెను. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరాను పరిగెత్తి చూచినప్పుడు కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోషువ యొద్దకు, ఇశ్రాయేలు యొద్దకు తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. కంటిన్యూషన్. తరువాత యెహోషువయు ఇశ్రాయేలులందరూ జరూహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రములను, ఆ బంగారు కమ్మిని, ఆకానును, కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరుచుననగా ఇశ్రాయేలీయులందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి అసలు చాలన్నా. ఇప్పుడు చూడండి, ఒక బతికున్న మనిషిని తగలబెట్టడం ఎంత ఘోరమైందండి ఇది. అసలు దేవుడు వద్దయ్యా, బంగారు వద్దు, ఆ వెండి వద్దు, ఆస్తి వద్దు, ఆ పై వస్త్రం వద్దు అని దేవుడు మొత్తుకున్నాడు ఇశ్రాయేలు మొత్తానికి. కానీ అతడు దొంగతనం చేశాడంటండి కొంత. ఇప్పుడు చూడండి, నేను అనుకుంటున్నానండి, తప్పు చేసింది ఎవరమ్మా? ఆకాను. దాని శిక్ష తన భార్య అనుభవించింది. తన కడుపును పుట్టిన కుమారులు, కుమార్తెలు, నోరు లేని పశువుల మీద కూడా శిక్ష వచ్చిందండి.
నేను నిజమే చెప్తున్నాను. ఈ రోజున దేవుని సంఘములో దేవుణ్ణి సమీపిస్తున్న నీవు పాపం చేస్తే దేవుడు నీ కుటుంబాన్ని విడిచిపెట్టడం. ఈ మాటలు చదువుతున్నప్పుడు భయం వేస్తుంది, ఒక పక్కన వణుకొచ్చేస్తుంది. అసలు పాపము చేయాలి అంటే ఒక విశ్వాసి భయపడాలండి. ఒక విశ్వాసి భయపడాల పాపం చేయాలంటే. ఒక తప్పు చేయాలంటే దేవుని సన్నిధిలో దేవుణ్ణి సమీపించిన ప్రతి క్రైస్తవుడు ఒరిగిపోవాలా. నేను ఒక మాట చెప్పమంటారా సిస్టర్, బ్రదర్స్? పాపముతో ఆడే ఆట కంట అతనికి విజయం ఎన్నటికీ దొరకదంటండి. పాపముతో నువ్వు ఆడే ఆటలో నీకెప్పటికీ విజయం దొరకదు, నీకు ఓటమే. పాపం ఏం చేస్తుందంటే మనిషి యొక్క శక్తిని తీసివేసి కష్టాలను కూడి ఆ అధికమైన భారాన్ని అది ఏం చేస్తుందంటే హెచ్చివేస్తుందంట. ఏంటిది అది? పాపం. మనలో ఉన్న శక్తిని తీసేసి కష్టాలను కూడి సమస్యలను హెచ్చివేస్తుందంట. మైనస్ ప్లస్ ఇంటూ దేనికి ఉందా పవరు? పాపానికే. కనుక ఇతడు చేసిన, నేను అనుకుంటున్నాను, ఆకాన్ని తన పిల్లలందరినీ బయటికి తీసుకొస్తుంటే ఆ పిల్లలు అడిగి ఉండాలేమో, నానా వీళ్ళందరూ ఎందుకు మనల్ని రాళ్లతో కొడుతున్నారు? నానా ఎందుకని వీళ్ళు రాళ్ళు తీసుకొని మనల్ని సమాజంలో నుంచి బయటికి వెళ్ళగొడుతున్నారు? ఆ కూతురు ఆ కొడుకు అడుగుతుంటే ఏం సమాధానం నేను అనుకుంటున్నాను, ఆ రాళ్లతో కొట్టే బాధ కంటే కూడా బట్ ఈ పిల్లలు అడిగే మాటలకి అతని గుండె ముక్కలైపోయి ఉండాలి నాకు తెలిసి. నిజమే నేను చెప్తుంది. పాపము ద్వారా సంపాదించాలంటే పెద్ద సమస్య పట్టదు, కానీ అది ఎంత నాశనానికి నడిపించిద్దో మీరందరూ ఎరిగి బ్రతకాలని దేవుని సేవకునిగా 2 చేతులు జోడించి చెప్తున్నానమ్మా నేను. అది చాలా తీవ్రమైన నష్టం. మనకొద్దు దోపుడు సొమ్ము, మనకొద్దు మనది కానిది మనకొద్దు. మనం నేర్చుకుంటున్న వాక్యానికి, మనం అనుసరిస్తున్న ఈ ప్రభువుకి సంబంధం లేకుండా మనం బ్రతకొద్దని మటుకు ఒక దేవుని సేవకునిగా మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను నేను. నాట్ ఈజ్ ఆర్డర్, బ్రతిమలాడుకుంటున్నాను నేను మిమ్మల్ని. మీరు నష్టపోతుంటే నేను మిమ్మల్ని కళ్ళారా చూడలేనండి. ఈ రోజున మీ కుటుంబాలు ఎంత దుస్థితికి దిగజారటానికి కారణం నీ అవిధేయత. చాలాసార్లు దేవుడికి నువ్వు అవిధేయత చూపిస్తూ నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నావు చాలాసార్లు. అందుకే నీ కుటుంబం ఎప్పటికి కూడా నాట్ సక్సెస్, విజయంలోకి నడిపించబడుతుంది. నేను దాటి వెళ్తున్నాను. ఐ విల్ క్లోజ్. 15 minutes మనకు టైం ఉంది. అవిధేయత వల్ల వచ్చిన నష్టాలు ఎవరెవరైతే? ఆదాము హవ్వ. వారి అవిధేయత వల్ల ఎంత నష్టం అండి. స్త్రీ గర్భానికి వేదన, భూమి శపించబడింది, జీవితం అంతా ప్రయాస, ముఖము చెమట కార్చుకొని ఆహారం తినటం మరణదండము, తోటలో నుంచి వెలివేయబడటం, జీవవృక్షాలు తినే భాగ్యాన్ని పోగొట్టి ఎంత దుస్థితి అండి. నిజంగా ఫరో చూపిన అవిధేయతను బట్టి 10 తెగుళ్ళు వచ్చినాయి ఐగుప్తు దేశానికి. 10వ తెగులు ప్రతి ఇంట్లో మరణఘోష. అవిధేయత యొక్క ఫలం ఇది. 3వది మోషే యొక్క అవిధేయత కనాను ప్రాంతాన్ని, స్వాస్థ్యాన్ని పోగొట్టుకుందండి అతని అవిధేయత. ఇశ్రాయేలు గొప్ప లీడరే, గొప్ప నాయకుడే, నేను కాదనట్లేదు, గొప్ప సాత్వికుడే, అతనిలో చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయి. కానీ కనాను అతను ఏం చేయబడ్డాడు? పోగొట్టుకున్నాడు. నెంబర్ 4 ఆకాను. కుటుంబం పైకి శిక్ష వచ్చింది. వెండి బంగారాలు నాశనం. నిజంగా అండి నేను ఇలా అనుకుంటున్నాను, ఆ వెండిని ఆ బంగారాన్ని అవన్నీ తెచ్చుకున్నాడు, కానీ ఏమన్నా అనుభవించాడండి అతను? బంగారు కమ్మి తెచ్చుకున్నాడు, వస్త్రాలు తెచ్చుకున్నాడు, వెండి తెచ్చుకున్నాడు, వీటన్నిటిని అతను ఏమైనా అనుభవించాడా? సరే తెచ్చుకున్నాడు, ఏమైనా అనుభవించాడా? నెవర్. అనుభవించలేకపోయాడు. కుటుంబం పైకి, తనకున్న పశువుల పైకి అంత మాత్రం వెండి బంగారం అంత నాశనం అయిపోయింది. చివరికి అతను కూడా శపించబడ్డాడు. వద్దు, దేవుని వద్దు అని చెప్పిన దాన్ని మటుకు చేయటానికి ఎప్పుడూ మీరు సాహసించకండి తల్లి. దేవుడు వద్దు, ఇది చెయ్యొద్దు అన్నదాన్ని మీరు చేయటానికి ఎప్పుడు మీరు ఇంట్రెస్ట్ చూపించొద్దు. అది ఎంత మాత్రం మన కుటుంబాలకి క్షేమం కాదు. అవిధేయత వల్ల కలిగిన నష్టాలు ఇవన్నీ అయితే
విధేయత వల్ల కలిగే కొన్ని మేలులను ఈ సమయంలో మనం ఆలోచన చేసి మనం ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు మీరందరూ దేవుని సన్నిధిలో చేరిన మీరందరూ అవిధేయతలో ఉంటే ప్రభు పాదాలు పట్టుకొని క్షమించమని అడిగి మనందరం విధేయతలోకి నడిపించబడాలండి. విధేయతలోకి నడిపించబడాలి. ఇట్స్ ట్రూ, ఇది చాలా వాస్తవమైన విషయం. విధేయత వల్ల కలిగిన లాభాలు, నిజంగా మీరు ఆ మాట చూడండి. నేను దేనికి విధేయత చూపించాలి బ్రదర్ అని మీకు ఒకవేళ మనసులోకి ప్రశ్నలు వస్తే, విధేయత అంటే మాట వినటం, చెప్పిన మాటకు లోబడటం. అది ఎంత కష్టమైనా సరే, మన పైన ఉన్న ఒక దైవ సేవకుడు మనకు ఒక మాట చెప్పినప్పుడు, దేవుడు వాక్యముల నుంచి ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటకు మనం విధేయత చూపించకపోతే మనకి ఎంత మాత్రం అది ఆశీర్వాదం అది కాదండి. నిజంగా మన పైన దేవుడు కాపరిగా పెట్టిన దేవుని సేవకుని మాట, పరలోకమందున్న దేవుని మాట మనం వినకపోతే మనకి నష్టమే మిగిలిద్దండి. విధేయత చూపిస్తే మేలు అన్నాడు, అవిధేయత చూపిస్తే నష్టము అన్నాడు. ఈ రోజున నష్టం కావాలో మేలు కావాలో మీరంతట మీరు కోరుకోవాలని నేను దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను. విధేయత వల్ల కలిగిన లాభాలు, ద నెంబర్ 1 మొట్టమొదటి మాట, రోమపత్రిక 1వ అధ్యాయాన్ని మీరు ఒకసారి తీయండి. మనం దేనికి విధేయత చూపించాలో కూడా ఇక్కడ రాయబడుతుంది. విధేయత వాస్తవమే. దేని విషయంలో మనకు విధేయత కావాలో కూడా మనం ఏం చేయాలంటే ఎరిగిన వారమై బ్రతకాలండి. రోమపత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చదువుతారా? ఏడేం అర్థం కాలేదంటారా? ఓకే, రైట్. మన తండ్రి అయిన దేవుని నుండి, అక్కడి నుంచి చదవండి. శుభమని చెప్పి వ్రాయినది ఉంది కదా, దానికి ఏంటంటమ్మా, యేసు క్రీస్తు శరీరమును బట్టి పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడిను. ఈ చాలా జాగ్రత్తగా ఈ మాట చూడండి. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు ఏం కావాలంటమ్మా, విధేయులగునట్లు. దేనికి విధేయత? మన విధేయత దేనికి చెప్పండి తల్లి? మన విధేయత దేనికంటే మన విధేయత విశ్వాసానికి సంబంధించింది. నాకు తెలుసు చాలామంది విశ్వాసమునకు విధేయులగుట ద్వారా మనకేం కలిగిద్దో కూడా మళ్ళీ అక్కడ చెప్పాడు. ఈయన విధేయులగునట్లు, ఈయన ద్వారా మేము విశ్వాసమునకు విధేయులగునట్లు మేము కృపను అపోస్తులత్వమును ఏం చేసామంటున్నాడు, పొందితిమి. అంటే విశ్వాసమునకు విధేయులయ్యే వారికి దేవుడు తన కృపను అనుగ్రహించాలని ఇష్టపడుతున్నాడంటే. ఇట్స్ ట్రూ. విశ్వాసమునకు విధేయులైతే మనకు కలిగే ఉపయోగం ఏంటంటే దేవుని కృప ఆ వ్యక్తిని ఆవరించి ఉంటుందండి. ఎస్, దేవుని కృప చాలా ప్రాముఖ్యమైందమ్మా తల్లి. ఒక్కసారి చూడండి. నేను గతంలో చాలాసార్లు నేను ఈ మాట మీకు చెప్పాను. కృప అనే మాటకు అర్థం ఏంటమ్మా? కృప అనే మాటకు అర్థం ఏంటి? వినపట్ల నాకు. యోగ్యత లేని దానిని యోగ్యునిగా చేసేది. ఇంకా చెప్పండి, స్పష్టంగా చెప్పాలి. కృప అనే మాటకు అర్థం చెప్పండి అయ్యా. కృప అంటే మనము దేనినైతే పొందుకోవటానికి అర్హత లేదో దానిని పొందుకోవటానికి అర్హునిగా చేసేదే కృప. వాస్తవానికి దేవుని సేవ చేయడానికి నాకు అర్హత లేదు,
కానీ దేవుని సేవ చేయటానికి అర్హత కలిగించింది ఏంటి? కృప. ఇక్కడ కూర్చున్న మనలో ఎవ్వరం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అర్హత లేదు. కానీ పరలోక రాజ్యానికి నిన్ను నన్ను హక్కుదారునిగా చేసింది ఏంటో తెలుసా? కృప. నేను నిజమే చెప్తున్నాను, కృప. మనము దేనినైతే పొందుటకు అర్హత లేదో దానిని పొందుటకు అర్హతను కలిగించేది కృప. కృప. ఉదాహరణ చెప్తాను. మనం చేసిన అవిధేయ క్రియలను బట్టి దేవుణ్ణి యజమాని అని పిలిచే యోగ్యత కూడా మనకు లేదు. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు నన్ను తండ్రి అని పిలవమన్నాడండి. ఇది కృప. ఇటు చూడండి, నాకెళ్ళి కృప. ఇప్పుడు విశ్వాసమునకు విధేయత చూపిస్తే మనకేం కలిగిద్దంట? కృప కలిగిద్దంటండి. అమ్మా, నిజంగా మన కుటుంబాలు క్షేమంగా ఉండాలి అంటే, మన సంఘము క్షేమంగా ఉండాలి అంటే, మన బిడ్డల జీవితాలు క్షేమంగా ఉండాలి అంటే దేవుని కృప మన బిడ్డల పైన, మన కుటుంబం పైన ఉండాలండి, సంఘం పైన. అది ఎప్పుడు ఉండగలిగేదో తెలుసా? విశ్వాసానికి మనం ఏం చేయాలా? విధేయత చూపించాలా. ఎస్. చాలామంది అవిశ్వాసంగా మాట్లాడుతుంటే ఇది జరిగిద్దా, ఇది జరిగిద్దా, ఇది జరిగిద్ది అని మీరు నమ్మటమే విధేయత. గుర్తుపెట్టుకోండి. ద సెకండ్ వన్, రెండవ మాట, విధేయత వలన కలిగిన రెండవ లాభం ఏంటంటే, మనం దేనికి విధేయతను చూపాలంటే, ద ఫస్ట్ పీటర్, మొదటి పేతురు రాసిన పత్రిక ఒక్కసారి మీరు తీయండి. ఐ విల్ క్లోజ్. చివరికి వస్తున్నాం మనం. పేతురు రాసిన మొదటి పత్రిక మీరు ఒకసారి తీస్తే, మొదటి అధ్యాయము 22, 23 రెండు కలిసి ఉన్నాయి, చదువు. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు దేనికి విధేయులు అవ్వాలంటండి? సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకొనిన వారయుండి. ఇక్కడ ఆగండి. ఒకటి, విశ్వాసానికి విధేయత చూపిస్తే దేవుని కృప మన వల్ల ఆవరిస్తుంది. రెండవది, సత్యానికి విధేయత చూపిస్తే పరిశుద్ధత కలిగి జీవిస్తాం. పవిత్రత కనుక పరిశుద్ధత ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని సన్నిధానానికి వచ్చిన మీరందరూ కూడా సత్యానికి విధేయత చూపాలండి. సత్యానికి విధేయత చూపించాలి. సత్యానికి విధేయత చూపించాలి. ఈ రోజున చూడండి, ఈ రోజున మీరు లిటరల్గా చెప్పండి, సినిమా సత్యమా అసత్యమా? చెప్పండి, సత్యమా అసత్యమా? సినిమా సత్యమా అసత్యమా? అసత్యం. అసత్యాన్ని సత్యంగా చూపిస్తుంటే అందరు నోరేమిటి కారణ చూస్తున్నారు అట్లా. ఈ మధ్య ఇది వచ్చిందంటండి, అసలు ఫోన్ ఆన్ చేస్తే వాటి గురించి ఒక అసత్యాన్ని సత్యం వైపు తీసుకెళ్తున్నారు డైరెక్టర్స్. బాధాకరమైన విషయం ఏంటంటే, సత్యాన్ని సత్యంగా విశ్వసించలేకపోతున్నారు ఈరోజు. లోకంలో ఉన్న అనేక సినిమా ఫీల్డ్స్ కానీ, సీరియల్స్ కానీ, ఇవన్నీ అసత్యాన్ని సత్యమని లోకం నమ్మిస్తుందండి. కానీ సత్యాన్ని సత్యంగా నమ్మించలేని పరిస్థితులు ఈ రోజున మనలో ఉన్నాయి కదా. వాడు అబద్ధాన్ని నిజమని చూపిస్తున్నాడండి, నిజమే అన్నట్టుగా నమ్మి ఎడుతున్నారు. వాటిని చూస్తా చాలామంది, నేను ఎరుగుతున్నాను. ఏంటిది అది? అసత్యం. మరి సత్యం ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు సత్యస్వరూపి అన్నాడు. కృపా సత్య సంపూర్ణుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ రోజున ఈ క్రీస్తు ప్రభు సత్యవంతునికి విధేయత చూపించే వాళ్ళు ఎవరు? చాలా తక్కువ పర్సంటేజ్.
అది మనకి ఎంత మాత్రము క్షేమదాయకం, ఎంత మాత్రము ఆశీర్వాదయుక్తమైన విషయం అయితే కాదు. ఈరోజు చూడండి, చాలా బాధాకరమైన విషయం, చిన్న చిన్న పిల్లలు కూడా అసత్యం వైపుకి చాలా మలచబడుతున్నారండి ఈరోజు. దానికి కారణం, ఈ రోజున చాలామంది చిన్నపిల్లలు దారి తప్పుతున్నారంటే దానికి కారణం వాళ్ళ తల్లిదండ్రులే. యవనస్తులు దారి తప్పుతున్నారంటే కారణం వాళ్ళ స్నేహితులే. ఒక ఆయన అన్నాడు, ఒక గొప్ప దైవ సేవకుడు చెప్పిన మాట ఏంటంటే, నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటోడివో నేను చెప్తాను అన్నాడంట అతను. నీ స్నేహితుడు ఎవరో నాకు చెప్పు, నువ్వు ఎలాంటోడివో, నువ్వు అవసరం, నీ గురించి నాకు అవసరం, నీ స్నేహితుడు ఎవరో నాకు చెప్పు, నువ్వు ఎలాంటోడివో నేను చెబుతాను అన్నాడంట. కనుక ఈ రోజున సంఘంలో సత్యం కరువు అవుతుంది. దేవునిని ఆరాధన చేస్తున్న వారిలో సత్యం లేదు. ఇప్పుడు చూడండి, సత్యము ప్రభు అయిన యేసుక్రీస్తు అండి, దాంట్లో సందేహం లేదు. దేవుని సంఘము సత్యానికి స్తంభము అంటాడు. ఎక్కడ? తిమోతికి రాసిన పత్రికలో చూస్తారన్నమాట. సంఘం ఏంటంట? తిమోతికి రాసిన మొదటి పత్రిక అనుకుంటా, రెండవ పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగా ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. ఏంటంట అంటే, సంఘములోనే సత్యము లేకపోతే లోకంలో సత్యం ఎట్లుంటుంది అక్క? మీరు చెప్పండి. రక్షించబడిన వ్యక్తిలోనే సత్యం కనపడకపోతే ఒక లోకస్తునిలో, ఒక పాపములో జీవించే వ్యక్తులు ఎట్లా సత్యం కనపడుతుంది? కనుక ద మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనది సత్యము అంటే. 2 విషయాలు చెప్పాను. సత్యము అంటే ప్రభువైన యేసుక్రీస్తు, సత్యము అంటే దేవుని సంఘం. అంటే సంఘానికి, ప్రభువుకి విధేయత చూపిస్తే మనకి పరిశుద్ధత కలిగిద్దంట. ఇక్కడ ప్రభు చెబుతున్నమాట, పవిత్రత కలిగిద్ది మనకి. ఈ రోజున పరిశుద్ధత కలగాలి అంటే సత్యవంతుడైన క్రీస్తు ప్రభువుకి, సత్యమైన సంఘానికి విధేయులం అవ్వాలి. దత్తాడు 3వ మాట. విధేయత వల్ల కలిగే మరొక మేలేంటంటే, అపోస్తుల కార్యముల గ్రంథాన్ని ఒకసారి మీరు తీయండి. ఐ విల్ క్లోజ్. ఈ మాట చెప్పి నేను ముగిస్తానండి, చాలు. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయాన్ని ఒకసారి మీరు తీయడానికి ప్రయత్నించండి. అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయం 32వ వచనాన్ని మనం ఒకసారి చదువు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు అన్నాడండి. అక్కడ చూడారా మీరు? అంటే విధేయత దేవునికి విధేయత చూపించే వారికి దేవుడిచ్చే గొప్ప గిఫ్ట్ ఏంటో తెలుసా? బహుమానం ఏంటో తెలుసా అండి? పరిశుద్ధాత్మనే దేవుడు వరంగా ఇస్తాడంట ఆ మనిషికి. కనుక నువ్వు విశ్వాసానికి విధేయత చూపించు, దేవుని కృప నిన్ను ఆవరిస్తుంది. సత్యానికి విధేయత చూపించు, పరిశుద్ధత నీకు కలిగిద్ది. దేవునికి విధేయత చూపించు, పరిశుద్ధాత్మ నీకు వరముగా అనుగ్రహించబడిద్ది. ఈ రోజున చాలామందిలో పవిత్రాత్మ, పరిశుద్ధాత్మ దేవుడు లేకపోవటానికి గల కారణం ఏంటంటే, అవిధేయులైన వారిలో దేవుని ఆత్మ ఉండదండి. నేను నిజమే చెప్తున్నాను. కనుక ప్రభు వాక్యంలో మరొక మాట రాయబడింది ఏంటంటే, ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నాడు దేవుడు. అంటే నువ్వు ఆయన వాడి అవ్వాలంటే నువ్వేం చేయాలా? దేవుని ఆత్మ నీలో ఉండాలి. దేవుని ఆత్మ నీలో ఉండాలి అంటే నువ్వు దేవునికి విధేయత చూపించాలి. దేవునికి విధేయత చూపిస్తే దేవుని ఆత్మ నీలో ఉంటుంది. దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు దేవుని వ్యక్తిగా మార్చబడతావు. ఇది చాలా వాస్తవమైన విషయం. ద లాస్ట్ వర్డ్.
వాక్యమునకు విధేయత చూపించడం ద్వారా ఆశీర్వాదం. ఐ విల్ క్లోజ్. వాక్యానికి విధేయత చూపించటం ద్వారా ఏం కలిగిద్దంట? మనకి ఆశీర్వాదం కలిగిద్ది. ఒకసారి ఆశీర్వాదం ద్వితీయోపదేశకాండం 28:1-14 చూస్తే ఆయన వాక్యానికి విధేయత చూపిస్తే వచ్చే ఆశీర్వాదాల గురించి అక్కడ రాయబడింది. ఆ మాటలు మళ్ళా చదువుకుందాం. గతంలో కూడా నేను చెప్పాను ఒకసారి 2 సార్లు. అయిన ఊరికి అట్లా చదువుకుందామండి. మీరందరూ దేవుని వాక్యానికి, దేవుని మాటకు విధేయత చూపిస్తే మీకు కలిగే దీవెనలు చూడండి ఎట్లుంటాయో. చదువుతారన్న ఫస్ట్ నుంచి. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే ఆయన నిన్ను హెచ్చిస్తాడు. నెంబర్ 1. ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవించబడతావు, నీవు పొలములో దీవించబడతావు. నీ గర్భఫలము, నీ భూఫలం, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు, నీ పిండి పిసుకు, నీ తొట్టియు దీవింపబడును. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. పారిపోవదురు. యెహోవా ఆజ్ఞాపించుచున్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదించిన. అక్కడ ఆగండి. ఇప్పుడు దేవుని వాక్యానికి విధేయత చూపిస్తే వచ్చే ఆశీర్వాదాలు ఇవన్నీ. ఈ రోజున మన కుటుంబంలో దేవుని ఆశీర్వాదం లేదండి. ఆశీర్వాదం కావాలి అంటే దేవుని వాక్యానికి విధేయత చూపించండి. దేవుని వాక్యం ఏది చెప్తే అది మీరు ఖచ్చితంగా చేయండి. ఐ విల్ డెఫినెట్లీ. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు ఆశీర్వదించాలని, నిజంగా ఆశీర్వాదయుక్తంగా మీ కుటుంబాలని, మీరు చేసే పనుల్లో, మీరు చేసే వ్యాపారాలలో దేవుడు మిమ్మల్ని అన్ని విషయాల్లో ఆశీర్వాదకరంగా దీవించాలని దేవుని సేవకునిగా కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.